చెప్పండి అమ్మా, ఎట్లుండబోతుంది 24 ఎలక్షన్? అవునమ్మా, అవతల 3 పార్టీలు ఒకటయ్యాయి, మేమందరం ఒకటి ఉన్నామని చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ అంటున్నాడు అదో పాతాలని తొక్కేస్తా జగన్, మహిళలంతా మా వెనకలే ఉన్నారని అంటున్నారు. ఏం చెప్తారు దానికి? మహిళలకు సంక్షేమ పథకాలు అందలేదు, చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్సు, స్త్రీ శక్తి అని కొత్త కొత్త పథకాలు తెస్తున్నాడు. ఎట్లా ఉండబోతుంది మహిళల ప్రవర్తన? 2024 ఎలక్షన్ ఎట్లా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ అంటున్నాడు తొక్కేస్తాడు. ప్రక్రియ జరిగిపోతుంది. నెక్స్ట్ పార్టీ అందపాతలకు ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఎంపీ అభ్యర్థి ప్రకటించారో చంద్రబాబు అడ్డు తొలగించుకున్నాడు. ఇప్పుడు 3 కమ్మోళ్ళు అధ్యక్షులుగా మిగిలారు, పురంధేశ్వరి, నారాయణ మనోహర్, చంద్రబాబు నాయుడు. జనాలంతా 600 డబ్బులు ఇస్తేనే వస్తున్నారు జనాలు అని అంటున్నారు ప్రతిపక్ష పార్టీలు. మేము మా సొంత వెహికల్స్ పెట్టుకొని వచ్చాము, అందరం కూడా కరడు కట్టుకొని సొంత వెహికల్స్ గా ప్రతి గ్రామాల నుంచి సొంత వెహికల్స్, సొంత భోజనాలు, సొంత ఒక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ఆయన మాకు ఏం చేస్తాడో ఏం లేదని కాదు, ఆయన ఒక నిర్విరామంగా ఒక అవిశ్రాంత పోరాటంతో ₹1 లంచం వ్యాపారులు యువత అంతా జగన్ కి వ్యతిరేకంగా ఉన్నారని మాట్లాడుతున్నారు. డైరెక్ట్ ఆయన సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ అకౌంట్ లో డబ్బులు జమ చేస్తున్నాడు. ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా జగన్ వాలంటీర్ వ్యవస్థ కన్నా చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలే బాగా పనిచేస్తుంది. జన్మభూమి కమిటీలు వాళ్ళు చేసిన పథకాలు ఒక్కటి కూడా చెప్పలేకపోతున్నారు. వాళ్ళు చేసే సూపర్ 6 అన్నారు, సూపర్ 6 లో ఒక్క పథకమైన వాళ్ళు అమలు చేయమనండి. మహిళలు బాగా వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు వాళ్ళు. మా మహిళలు మొత్తం కూడా మేము వస్తామని చెప్పి మాతో అడిగారు, మీరేనా వెళ్ళేది? స్కూళ్ళు, హాస్పిటల్లో కేవలం శాంపుల్ కి 10 ఊర్లలో వేసి 100 ఊర్లు వేసామని చెప్పుకుంటున్నారు. స్కూల్స్ మొత్తం చూడండి, మా పిల్లలు మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో మొత్తం ఒకటే మాట, జగన్ ఓడించలాగే ఇంతమంది ఒకటవుతున్నారు, మించి వేరే సమాధానం లేదు. ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఏ మగోడు జైలు కరోనా వచ్చినప్పుడు 2 సంవత్సరాలు ఇళ్ళ మొక్కుంటారు. వాడు పవన్ కళ్యాణ్. Please subscribe .news.